ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు అప్పుల విషయంలో జగన్ మామూలుగా ఆందోళన వ్యక్తం చేయలేదు. నిబంధనలకు లోబడి ఎఫ్ఆర్బిఎంలో 3% వరకు మాత్రమే రాష్ట్రం అప్పులు తీసుకోవచ్చని నాటి చంద్రబాబు సర్కార్ అంతకు మించి చేస్తోందంటూ చెప్పుకొచ్చారు. ఇది ప్రభుత్వమా, ప్రైవేట్ రంగ సంస్థ? పబ్లిక్ డిపాజిట్లను ఇష్టారాజ్యంగా వాడుకునే అధికారం ప్రభుత్వానికి ఎక్కడిదంటూ నిలదీశారు. కానీ జగన్ పాలనలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దారుణ స్థితిలో ఉంది. 2023-24 ఆర్థిక సంవత్సరం తొలి 5 నెలలకు కాగ్ వెల్లడించిన లెక్కల్ని చూస్తే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అత్యంత ఆందోళనకర స్థితిలో ఉంది. అప్పులు చేసినా సరే ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని దుస్థితిలోకి ప్రభుత్వం కూరుకుపోయింది. నాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై పెడబొబ్బలు పెట్టిన జగన్, బొగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అధికారంలోకొచ్చాక పట్టాలు తప్పించేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారం అనుభవిస్తూ మరో మాట చెబుతున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో తొలి 5 నెలల కాలంలో 37,326.72 కోట్ల రూపాయల మేర రెవెన్యూ లోటు ఏర్పడింది. అంటే రాష్ట్ర రెవెన్యూ రాబడి కన్నా ఖర్చులు అంతమేర ఎక్కువగా ఉన్నాయి. రాష్ట్ర బడ్జెట్లో ఆర్థిక సంవత్సరం మొత్తం మీద 12 నెలల కాలానికి ఎంత రెవెన్యూ లోటు ఉంటుందని అంచనా వేశారో ఆ మొత్తం ఎప్పుడో దాటిపోయింది. తొలి 5 నెలల్లోనే రెవెన్యూ లోటు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఉక్కిరిబిక్కిరి చేసేలా మారింది. ఒక రాష్ట్రం ఆర్థిక వ్యవస్థ చక్కగా సాగాలంటే రెవెన్యూ లోటును వీలైనంతగా నియంత్రించుకోగలగాలి. అభివృద్ధి వ్యయాన్ని సాధ్యమైనంతగా పెంచుకోగలగాలి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 22,316.70 కోట్ల రూపాయల మేర రెవెన్యూ లోటు ఉంటుందని మంత్రి లెక్క కట్టారు. అదే ఎక్కువ. అలాంటిది తొలి 5 నెలల్లోనే ఏకంగా 7,326.72 కోట్ల రూపాయలు రెవెన్యూ లోటు ఏర్పడింది. రాబడి, చేసిన అప్పులన్నీ రెవెన్యూ ఖర్చులకే వినియోగించేస్తున్నారు. ఏడాది మొత్తం మీద 100 రూపాయలు రెవెన్యూ లోటుగా అంచనా వేశారనుకుంటే ఆగస్టు నెలాఖరికే, అంటే ఆర్థిక సంవత్సరం తొలి 5 నెలల్లోనే ఏకంగా 119 రూపాయలు రెవెన్యూ లోటు ఏర్పడిందని కాగ్ గణాంకాలు పేర్కొంటున్నాయి. మిగిలిన 7 నెలల్లో ఇది ఎన్ని రెట్లు పెరిగిపోతుందో అంచనా వెయ్యొచ్చు. రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసిన సమాచారం ప్రకారం ఆగస్టు నెలాఖరు వరకు ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో కాగ్ లెక్కలు వెల్లడించింది. తొలి 2 నెలల్లోనే రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన రెవెన్యూ రాబడి 70,330.55 కోట్ల రూపాయలు. అదే రెవెన్యూ ఖర్చు చూస్తే ఏకంగా 107,657.26 కోట్ల రూపాయలుగా ఉంది. ఇతర కార్పొరేషన్ల ద్వారా అప్పులు చేసి రెవెన్యూ ఖర్చులకు వినియోగిస్తున్న మొత్తము పరిగణలోకి తీసుకుంటే రెవెన్యూ లోటు తీవ్రత ఇంకా ఎక్కువ ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వ పథకాలు సహా ఇతర అవసరాలకు అనేక రూపాల్లో నిధులను సమీకరించి వెచ్చిస్తున్నారు. ఆ అప్పులను రాష్ట్ర బడ్జెట్ నుంచే తీర్చాల్సి వస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర పన్నుల రాబడి కన్నా అప్పులే ఎక్కువగా ఉన్నాయి. తొలి 5 నెలల్లో పన్నుల రూపేణా 48,942.38 కోట్ల రూపాయలు రాగా అప్పు 53,557 కోట్ల రూపాయలుగా ఉంది. ఈ అప్పులను ఆస్తుల సృష్టికి కాకుండా రెవెన్యూ ఖర్చుల కోసమే వెచ్చించారని కాగ్ గణాంకాలే పేర్కొంటున్నాయి. కార్పొరేషన్ల ద్వారా తీసుకున్న రుణాలను ప్రభుత్వం రహస్యంగా ఉంచుతోంది. అవి కూడా కలిపితే మొత్తం ద్రవ్యలోటు మరింత పెరిగిపోతుంది. ప్రతి నెల 10వ తేదీ వచ్చినా రాష్ట్రంలో పింఛన్లను ఇవ్వలేని పరిస్థితి. రిజర్వ్ బ్యాంకు కల్పించిన ఓవర్ డ్రాఫ్ట్ వెసులుబాటును ఇష్టానుసారం వాడేస్తోంది. ఏటా రెవెన్యూ లోటు, ద్రవ్యలోటు అంచనాలకు మించిపోతున్నాయి. చేసిన అప్పులన్నీ రెవెన్యూ ఖర్చులకే మళ్లిపోతున్నాయి. ఆస్తులను సృష్టించేది లేనేలేదు. 2023-24 ఆర్థిక సంవత్సరం తొలి 5 నెలలకు సంబంధించిన లెక్కలను చూస్తే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అత్యంత ఆందోళనకర స్థితిలో ఉంది.